హోషేయ గ్రంథం 3వ అధ్యాయం. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించిన యెహోవా వారిని ప్రేమించినట్టు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో మరి హోషేయ గ్రంథం 3వ అధ్యాయం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడ మమ్మల్ని అందరం బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. 2వ వచనం కూడా మనం చదువుకుందాం. కాగా నేను 15 తులముల వెండియు ఇక్కడ 15 తులముల వెండియు ఏదోము యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఎలాగంట చూద్దాం. 3వ వచనం. చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నీ ఉండవలను, నీ ఎడల నేను అలాగనుందును. నిశ్చయముగా ఇశ్రాయేలీయుల చాలా దినములు మరి రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు ఉందురు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను రాజైనటువంటి దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమంది వారు హల్లెలూయా. ఇక్కడ ఈ దినములంతమంది వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన యొద్దకు ఒత్తురు. ఇది 5 వచనాలే ఉన్నాయి 3వ అధ్యాయంలో. ఇక్కడ 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అన్యుల వలె ఇశ్రాయేలీయులు బలి నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నారు. నేను వారిని ప్రేమిస్తున్నాను, అర్పిస్తున్నా కూడా సరే ప్రేమిస్తున్నాను. నా ప్రజల విగ్రహారాధికులైనా సరే నేను వారిని ప్రేమిస్తున్నాను. హోషేయ వారిలాగా ప్రవర్తిస్తుంటే నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలుసు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హోషేయ వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, నా మనసు ఎంత బాధపడిందా నీకు తెలుసు. కాబట్టి నువ్వు కూడా నీ భార్యను ఎంత వ్యభిచారం చేస్తున్నా ఎంత ఉన్నా సరే నువ్వు తీసుకురావాలని చెప్తున్నాడు. ఈ ప్రజలు గుణపడే రోజు త్వరలో వస్తుంది. హోషేయ భయపడు. కానీ హోషేయ భార్య స్థితి మరీ దయనీయంగా మారింది. పూర్తిగా పడుపు వృత్తికి అమ్ముడుపోయింది. హోషేయ వెళ్ళి ఆమె వెల చెల్లించి విడుదల చేయించి ఇంటికి తెచ్చుకున్నాడు. మీరు గమనించాలి. హోషేయ గారి స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. హోషేయ గారు దేవుడి దగ్గర ప్రవక్తగా ఉన్నప్పుడు దేవుడు యొక్క గోమెర్ అనేటువంటి స్త్రీని చేసుకోమంటాడు. ఆమె చూస్తే పడుపు వృత్తి చేస్తుంది, ఒళ్ళమ్ముకునేటువంటి వృత్తి చేస్తుంటుంది. సరేలే నేను దేవుడు చెప్పాడని చెప్పి వెళ్ళి చేసుకున్నాకుండా ఆమె తన భర్త పడుకున్నప్పుడు నిద్రలోంచి లేచి వెళ్ళిపోయి మళ్ళీ పడుపు వృత్తి చేసుకుంటుంటుంది. ఎవరన్నా డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తానంటుంటుంది. మళ్ళీ ఈయన వెళ్ళి హోషేయ గారు భర్త అయ్యుండి ఈయన ఆమెకు డబ్బులు ఇచ్చి మళ్ళీ తీసి తెచ్చుకుంటాడు. ఇది భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఇందులో సందేశం, ప్రతి మానవుడు దేవుని వద్దకు పాపిగానే రావాలి. దేవుడే పాప దాస్యం నుంచి విడుదల కలిగింది. ప్రియులు గమనించాలి. కలిగించేటువంటి వాడు ఆయనే. నిన్ను విమోచిస్తాడు. హోషేయ గోమెరును తెచ్చినట్లు పాపిని విడిపించి తెచ్చి తన ఇంట్లో ప్రవేశపెడతాడు. గోమెరు ఎలాగైతే వెళ్ళిపోయి మళ్ళీ వేరే పురుషుని దగ్గర ఉన్నదో మళ్ళీ ఆ వెలంతా చెల్లించి ఆ పాపపు బానిసత్వం నుంచి విడిపించి మళ్ళీ భార్యగా స్వీకరించి మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక్కడ హోషేయ గారు 2వ వచనంలో, నేను 15 తులముల వెండి చూసారా ఆమె తీసుకెళ్ళారంట. ఆమె నిజంగా అంత ఖరీదు చేయదు, కానీ ఇందులో కృప కనిపిస్తోంది. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనం చూసినట్లయితే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం. మన విమోచన కోసం ఆయన వెల పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే మనం పాపానికి అమ్ముడిపోయి ఉన్నాం. దేవుని దగ్గరకు రాకముందు ప్రతి మనిషి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారే. ఈ సత్యాన్ని గ్రహించాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనమంతా కూడా అపరాధముల చేత పాపం చేసి చచ్చిన మృతులు ఏమి చేయగలుగుతారు? సజీవులే దేవుని సేవ చేయగలుగుతారు. పాప సమస్య పరిష్కారం కాకముందే పాపి దేవునికి ఏమి ఇవ్వగలుగుతాడు? ఏమి ఇవ్వలేడు. తిరిగి జన్మించి నూతన స్వభావం పొందిన తర్వాతే దేవునికి విశ్వాసి తనను తాను సమర్పించుకోగలుగుతాడు. హల్లెలూయా.
ఈ విషయాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు కూడా ఎవడు కూడా దేవుని మెప్పించలేడు, నొప్పించగలడు, అంతేగాని మెప్పించలేడు. ప్రభువా ప్రభు అని ఆయనను సంబోధిస్తూ ఇతర దేవుళ్ళను విడవమని చెప్పేసి బోధించినటువంటి సంఘం ఆధ్యాత్మికమైనటువంటి వేష అన్నమాట. కాబట్టి ఈ రోజున విగ్రహారాధన అనేటువంటిది భయంకరంగా ఉంది. అది డబ్బు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. తన ఆధ్యాత్మికమైనటువంటి భర్తను విడిచినటువంటి సంఘం ఆధ్యాత్మికంగా వ్యభిచరిస్తే అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితితో ప్రకటన గ్రంథంలో చూపబడింది. ప్రియులారా, ఈ అధ్యాయంలో మరి గొప్ప ప్రవచనం ఉంది. ఇశ్రాయేలీయులు తమ దేవుని వద్దకు మరలి వస్తారు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క హోషే 3:5 ఈ దినముల అంతమందు వారు అని ఉన్నది అక్కడ. కాబట్టి రోమా 9వ అధ్యాయంలో ఆ గతకాలంలో దేవుడు ఇజ్రాయేలును ఎలా చూశాడో రోమా పత్రిక 10వ అధ్యాయంలో ఇప్పుడు ఎలా చూస్తున్నాడో రోమా పత్రిక 11వ అధ్యాయంలో భవిష్యత్తులో వారికి ఏం సంభవించబోతుందో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్పబడింది. 9, 10, 11. 9 గతం, 10 ప్రజెంట్, 11 ఫ్యూచర్ అనమాట. కాబట్టి ఈ 3 అధ్యాయాలు భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తెలియజేస్తున్నాయి. రోమపత్రికలో ఉన్నటువంటి ఆ 3 అధ్యాయాలు కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తెలియజేసేటువంటి ఈ 3 అధ్యాయాలు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హోషే 3:4 నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినముల రాజు లేక అధిపతి లేక బలిని అర్పింపకయు ఉందురు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వీళ్ళు గమనించాలి. ఇక్కడ మొదటిసారి అబ్రహాంతో దేవుడు అన్నాడు, 430 సంవత్సరాలు మీరు వాగ్దత్త భూమిలో ప్రవేశింపరు, ఆ తర్వాత వారిని తెస్తాను. రెండవసారి ఇర్మియా ప్రవచించి మీరు బబులోనికి చెరగొని పోబడతారు, 70 సంవత్సరాలు చెరలో ఉంటారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిసారి అలా అన్నాడు. ఇప్పుడు రెండోసారి ఈ 2 ప్రవచనాలు కూడా నెరవేరాయి. అయితే 3వసారి హోసేయ ప్రవచనంలో ఉత్తర రాజ్యాన్ని గురించి దేవుడు అంటున్నాడు, వీళ్ళు చాలా రోజులు రాజు లేకుండా ఉంటారు. ఎన్ని రోజులు చెప్పలేదు ఇక్కడ, వింటున్నారా? ఎన్ని రోజులు చెప్పలేదు. ఇది యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ రాకడ ప్రవచనం అనమాట. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వస్తాయి తేదీ తెలియదు. ఈ విషయంలో ఊహపోహలో పనిచేయమాట. తేదీ దేవుడు చెప్పినప్పుడు మనం ఎలాగా తెలుసుకోగలుగుతాం? దేవుడు చెప్పలేదు ఇక్కడ, చెప్తే తెలుసుకోగలుగుతాం. దేవుడు చెప్పలేనప్పుడు మనం ఎలా ఊహించగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభువు రాకడ పలానా తేదీ అని చెప్పేటువంటి వారి మాటలు, ఎవరి మాటలు నమ్మొద్దు. పలానా తేదీని యేసు ప్రభువు వస్తారంటే ఎవరు నమ్మొద్దు. క్రీస్తు శకం 700 సంవత్సరంలో, క్రీస్తు శకం 70 సంవత్సరంలో మరి వారు చెదరిపోవడం మొదలుకొని అనేకులు ప్రభువు నామమున సమకూర్చబడుతున్నారు. దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తూ మరి పనిచేస్తున్నటువంటి కాలం ఇది. ఈ కడవరి దినాలు ఎంతవరకు ప్రభువు తిరిగి వచ్చేంత వరకు ఎన్నాళ్ళలో ఏమో ఎవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి ఊహగానాలకు పోవద్దు ఎవరు కూడా. ప్రకటన గ్రంథం 27వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7-12 వచనాలు చూసినట్టయితే నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అకస్మాత్తుగా వస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ దినమో ఏ గడియో తెలియదు. సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన రాకడకు రంగం సిద్ధమవుతుంది. లేఖనాల్లో సంఘ చరిత్ర తేదీ లేనటువంటిది. కాబట్టి సంఘం పరలోకానికి చెందినటువంటిది. సంఘానికి ఇక్కడ ఏ పేరు పెట్టకున్నా సంఘం యొక్క ఉనికి ఇక్కడ కాదు ప్రియులారా. అక్కడ పరలోకంలో సంఘానికి ఇక్కడ దేవుడు ఏమీ పేరు పెట్టలేదు. ఇది గమనించాలి. ఇక్కడ ఎక్లేషియా అంటే లోకంలో నుండి పిలువబడింది, ఇదే సంఘం. వింటున్నారా? ఎక్లేషియా అంటే లోకంలో నుంచి పిలువబడింది, ఇదే సంఘం. ఆయన లోకంలో నుండి పిలుచుకుని తన సంఘ వధువుని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం మత్తయి సువార్త 13:45 చూసినట్లయితే పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఈ ముత్యం దేవుని సంఘం. వర్తకుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన తన సంఘానికి గొప్ప వెల చెల్లించాడు. సంఘానికి తగినటువంటి పేరు ఇదొక్కటే, మార్గరెట్. సంఘానికి పేరు లేదు, తేదీ లేదు. ఇది పరలోకానికి చెందినటువంటిది. మార్గరెట్ అంటే మంచి ముత్యం. మార్గరెట్ అంటే మంచి ముత్యం అన్నమాట. కాబట్టి సంఘం ఆరంభమైంది ఎప్పుడూ పెంతుకోస్తుకు ముందు. పేతురు చెప్పలేకపోయాడు. ప్రియులు గమనించాలి. సంఘం ఆరంభమైంది ఎప్పుడో, పెంతుకోస్తుకు ముందు పేతురు చెప్పలేకపోయాడు. దానికి ముందు తేదీ కాలం చెప్పబడలేదు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో ఎవరికి తెలియదు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందని మాత్రం
ప్రియులరా, ఆ సమయం అయితే ఎవరికి తెలియదు, కానీ ఎత్తబడుతుందని మాత్రం అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఎత్తబడుతుందో అనేటువంటి ఆధ్యాత్మికమైన మర్మం మాత్రం ఎవరికి తెలియదు. ఇక్కడ హోషేయ 3:4 నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు ఉందురు. చాలా రోజులు, అంతే ఎన్ని రోజులు తెలియదు, ఎప్పుడో ఏ దినమో తెలియదు, రాజు రాబోయేటువంటి రోజు. కాబట్టి దావీదు సింహాసనానికి హక్కుదారు ప్రభు అయినటువంటి యేసు రాబోయేటువంటి రోజు, ఆ రోజున ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబోతున్నాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఇజ్రాయేలు ఇంతవరకు ఆ రాజును తిరస్కరించింది. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య అని చెప్పి వారు గుర్తించకపోతే వారికి అధిపతే ఉండడు, గుర్తించకపోతే. ఇక్కడ లోక 21:24 మనం చూసినట్లయితే అక్కడ వారు కత్తివాత కూరుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైనటువంటి అన్యజనుల మధ్యకు పోవుదురు. వింటున్నారా? అలాగే 21:24 అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ఇక్కడ ఈరోజు వరకు కూడా ఈ యొక్క ప్రవచనం నెరవేరలేదు. ఇజ్రాయేలుకు అసలైనటువంటి దేవాలయ స్థానం స్వాధీనం కాలేదు. ఇంకా వారు విలాపపు గోడ వద్దనే ఉన్నారు. అంతే, అసలైనటువంటి బలి మనకుంది. శిబిరము వెలుపల సిలువ బలి యేసుక్రీస్తే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ఎట్టి విగ్రహం కూడా ఉండకూడదు అనమాట. కాబట్టి వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నిర్గమకాండం 24 మనం ఈ యొక్క మాటల్ని మనం చూస్తూ వస్తున్నాం. సాగిలపడకూడదు, పూజింపకూడదంట. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏది విగ్రహంగా ఉంది ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవాది దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. హోషేయ 3:5 తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్ద తమ రాజు అయినటువంటి దావీదు వద్దను విచారణ చేయుదురు. ఏం చేస్తారంటండి? విచారణ చేస్తారు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు ఒత్తురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు దేవుని వైపుకి తిరిగినప్పుడే వాగ్దత్త భూమికి వచ్చినట్లు మెస్సయ్య మాత్రమే ఆ జాతికి సమాధానకర్తైనటువంటి అధిపతి. వారికి శాస్త్ర విజ్ఞానం కాదు, ఆర్థిక విజయం కూడా కాదు, మెస్సయ్యయే ఆశాతారనమాట వాళ్ళందరికీ కూడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మహాశ్రమల కాలం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ, 1000 ఏండ్ల పాలన, ఈ 3 కూడా నెరవేరవలసినటువంటి ప్రవచనాలు. మహాశ్రమల కాలం, యేసు ప్రభు రెండవ రాకడ, ఈ 3 కూడా. కాబట్టి ఇక్కడ హోషేయ 3:1 అన్నాడు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారణయగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. గోమెరు హోషేయను వదిలి తన పాత విటులతో ఉన్నది, అంటే పాత బాయ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోయిందనమాట. దేవుడు ఇజ్రాయేలును ప్రేమించిన హోషేయ గోమెరును ప్రేమించాలి. ఇది దైవ ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఇజ్రాయేలు తన దేవుడిని విడిచి అనుసరిస్తున్నదనమాట. దేవుడిని విడిచిపోయింది. అదే చెప్తున్నాడు 3:2 కాగా నేను పొదునైనటువంటి 5 తులముల వెండియు ఏదుము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములో నా పక్షమును నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలను, నీ ఎడల నేనను అలాగనుందును అంటున్నాడు. ఇక్కడ గమనించారు ప్రియులారా, హోషేయ గోమెరుతో చెప్పిందంతా కూడా యెహోవా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. దీనికి హోషేయ కుటుంబ సమస్య అద్దం పట్టినట్లుగా ఉన్నదనమాట. హోషేయ గోమెరుకు చెల్లించినటువంటి వెల 15 తులాల వెండి. అది బానిస వెల, విమోచన క్రయధనం, విమోచన క్రయం అంటారనమాట. 15 తులాలు బానిస యొక్క వెల, అందులో అర్థం ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఎవలు విలువైనటువంటి ధాన్యం. హోషేయ ఎదురు ప్రశ్న వేయకుండా దేవుడు చెప్పినట్లే చేశాడు. ఆమె చెడు తిరుగుడుకు ఆమె ద్వేషించలేదు, ఆమెను ఆయన క్షమించాడు, వెల చెల్లించాడు. ఇక మీదట పాపం చేయొద్దని చెప్పి హెచ్చరించాడు. ఇప్పుడు మళ్ళా ఆమె తిరిగి వచ్చింది, తీసుకొచ్చాడు ఆయన. హోషేయ గారు భార్య ఆయన గోమెరు గారిని తీసుకుని వచ్చాడు, తిరిగి వచ్చింది. ఈయన వెల చెల్లించాడు, విడిపించుకున్నాడు, తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళు బబులోను చెరలో నుంచి దేవుడు విడిపించగా వచ్చారు అన్నమాట. క్రీస్తు శకం 70వ సంవత్సరం నుంచి ఎటువంటి ఆరాధన కూడా సౌకర్యం లేకుండా ఉన్నారు. అయితే వారు దేవుని వైపుకు రావాల్సింది ఇజ్రాయేల్ ప్రజలు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడతోనే ఈ యొక్క ప్రవచనం అనేటువంటిది నెరవేరుతుంది.
హల్లెలూయా. రోమా 11:25 సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అని చెప్పి అనుకొనకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకొనగోరుచున్నాను అంటాడు పౌలు గారు. ఏంటంట? అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. రోమా 11:26-27 చూద్దాం. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. గమనించాలి, ఇశ్రాయేల్ జనులంతా కూడా రక్షించబడతారంట. దేవుని యొక్క ఉద్దేశం అందరూ మారు మనసు పొందాలన్నదనమాట. తన నిబంధన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ పట్ల దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ ఎన్నటికీ కూడా చల్లారేది కాదు. హోషేయ తన భార్య కోసం విమోచన క్రయం చెల్లించాడు. కల్వరిపై మన కోసం తనను విమోచన క్రయంగా యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోషేయ ఆమెను కొనే వరకు కూడా ఆమెను భర్త లేనటువంటిది అనమాట. ఆమెకు భర్త లేడు. ఆమె వితంతువుతో సమానం. ఆమె శుద్ధి పొందే వరకు కూడా క్రమశిక్షణ తప్పదు. ఇది గతం. వర్తమాన సందేశం. ఇశ్రాయేలుకు రాజు లేడు, అధిపతి లేడు, ఆరాధన లేదు, ఆరాధన స్థలము లేదు. చూసారా భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఏమీ లేని వైధవ్యం అనుభవిస్తున్నది. ఇక్కడ ఎఫోదు లేదు, తెరాఫీము లేదు, యాజకత్వం లేదు, దేవుని చిత్తం తెలుసుకునేటువంటి సదుపాయం లేనే లేదు. అయితే భవిష్యత్తులో గొప్ప పునరుద్ధరణ, రాజ్యస్థాపన సమయం రాబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలులు 1:6 వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదని అపోస్తలులు 1:7 చెప్తున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారైనటువంటి తన భార్య శుద్ధి పొందే వరకు కూడా ఆమె క్రమశిక్షితురాలు, విధవరాలు. ఈ ప్రవచన నెరవేర్పు కాలం ఎంతో మనోజ్ఞమైనటువంటిదో చూసారా, గమనించారా ప్రియులారా? ఇది చాలా విలువైనటువంటి ప్రవచనం అనమాట. జకర్యా 12:10 మనం గమనించినట్లయితే దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చే ఆత్మ నేను కుమ్మరింపగా వారు తాము పొడిచినటువంటి నా మీద దృష్టి ఉంచి, ఏంటంటే తాము పొడిచినటువంటి నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. హల్లెలూయా. జకర్యా 13:1 కూడా చూసినట్లయితే ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ దినమున అంటామన్నాడు. ఇక్కడ ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఊట ఒకటి తీయబడునంట. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. ఇజ్రాయేల్ లాగా గోమెరు కూడా దాని ప్రియునితో అక్షరార్థంగా పొరుగువానితో ఏం చేస్తున్నట్టు ద్వితీయోపదేశం 5:21 ప్రకారం ఇర్మియా గ్రంథం 3:1-21 పోల్చి చూడొచ్చు మీరు. కలిసిపోయి వ్యభిచారం చేసినా కానీ ఆమెను తిరిగి తెచ్చుకుని దేవుడు హోషేయతో చెప్పాడు, నీ భార్య అని కాక దానిని అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆమె నిబంధన అతిక్రమించడం వలన అతనిపై ఆమెకు హక్కు లేదు. ఇప్పుడు గమనించాలి ప్రియులారా, ఇజ్రాయేలు తన ప్రేమను పొందటానికి యోగ్యత కోల్పోయినా కానీ దేవుడు హోషేయలాగా ఆమె పట్ల ప్రేమ చూపుతాడు. ద్రాక్ష పండ్ల అడలు కనానీయుల పూజల్లో ఒక భాగంగా, బహుశా శృంగార ప్రేరకంగా ఉపయోగించేటువంటి వారేమో ప్రేమ అనేటువంటి మాటను 4 సార్లు ఉపయోగించడం ద్వారా ఈ యొక్క వచనం ఇజ్రాయేలు దేవుని విషయంలో ఎంత తెలివి తక్కువగా వ్యవహరిస్తుందో ప్రత్యక్షంగా మనకు చూపించబడుతుంది. వారి యొక్క సంబంధాన్ని చూపడానికి బుద్ధిహీనమైనటువంటి వికారమైనటువంటి వివాహం అని చెప్పి ఇక్కడ అలన్ రిచర్డ్స్ పిలిచాడనమాట. ఇక్కడ గోమెరు తన పట్ల హోషేయ కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రేమను తిరస్కరించి వేరొక పురుషుని స్వార్థపూరిత ప్రేమను కోరింది. అదేవిధంగా ఇజ్రాయేలు తమ పట్ల యెహోవాకు ఉన్నటువంటి నమ్మకమైనటువంటి ప్రేమకు బదులుగా ద్రాక్షల ఆడను కోరుకుంది. 2-3 వచనాలు చూసినట్లయితే హోషేయ గోమెరును ఎందుకు వెల చెల్లించి కొనవలసి వచ్చిందో చెప్పలేదు. బహుశా ఆమె
తనను తాను వేరెవరికైనా సరే బానిసగా అమ్మివేసుకుందేమో. గోమెరుకు హోషేయ ఇచ్చినటువంటి సూచనల భావం ఆమె తన దగ్గరకు తిరిగి వచ్చిన తర్వాత వారు కొంతకాలం దాంపత్య సంబంధానికి దూరంగా ఉండాలని కావచ్చు. గమనించాలి ప్రియ, 4-5 వచనాలు దీనిని ఇశ్రాయేలీయులు తమకు ఒక నాయకుడు కానీ ఆరాధన కానీ లేకుండా చెరలో గడపబోయేటువంటి సమయానికి పోలుస్తుందన్నమాట. ఈ కాలంలో ఇశ్రాయేలు తనను వెదకాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంత్య దినాల్లో సమయం ముగిసిపోయిన తర్వాత ఇశ్రాయేలు పశ్చాత్తాపపడి విశ్వాసంతో తన మెస్సయ్య రాజును, అంటే దావీదు సంతానం అన్నమాట, వెదకుతూ ఉన్నదన్నమాట. గమనించాలి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. విశ్వసించేటువంటి ఇశ్రాయేలు తిరిగి మరి ఇక్కడ ఏకమయ్యేటువంటి సమయం అదే కావచ్చు. ఇక్కడ 4-5 వచనాల్లో ఇది ఇశ్రాయేలు చెర, వారి పునరుద్ధరణ గురించి, ఇంకా మెస్సయ్య తనను పాలించేటువంటి అంత్య దినాల గురించి ఉంచినటువంటి ప్రవచనం అన్నమాట. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.